సో మీరు కనుక ఈ జూలై 12 నుంచి జరగబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో 20K to 30K మధ్యలో మొబైల్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే వీడియో అయితే మీకోసమే. ఇప్పుడు చెప్పే ప్రతి ఫోన్లో కీ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం, అలానే ఇది ఏ రేట్కి వస్తుంది అన్నది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇది మనకి ఇప్పుడు బాగా హైప్ అవుతున్న ఫోన్ IQ Neo 10 స్నాప్డ్రాగన్ 8s Gen 4తో వస్తుంది. ఇంకా 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. 144 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. గేమింగ్కి పర్ఫార్మెన్స్కి అయితే మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. ఇదైతే మనకి ఇప్పటి వరకు 35,000 36,000 ఆ రేంజ్లో అయితే సేల్ అయ్యాయి. మనకి ప్రైమ్ డే సేల్స్లో వచ్చేసరికి 31,000 దగ్గరలో అయితే వచ్చేస్తుంది. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే దట్టు గేమింగ్ కోసం లేదా కెమెరా కోసం కూడా అయితే ఇదైతే బెస్ట్ పిక్ అనే చెప్పొచ్చు. సో ఇంక సెకండ్ది గేమింగ్లో బీస్ట్ అయిన పోకో F7. ఈ పోకో F7 కూడా మనకి గేమింగ్ మరియు పర్ఫార్మెన్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 8s Gen 4 ఉంది. ఇంకా 6.83 ఇంచ్ AMOLED డిస్ప్లే కూడా ఉంది. సో ఇది మనకి ఇప్పుడైతే 40,000 రేంజ్లో అయితే ఉంది. ఇది కూడా మనకి 35,000 లోపు అయితే వచ్చేయచ్చు మొబైల్. సో సేల్ స్టార్ట్ అయ్యాక అయితే మాత్రం ఈ రెండు అయితే అసలు మిస్ అవ్వకండి. ఇప్పుడు కొంచెం మీడియం రేంజ్లో ఉన్న ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A26 5G. ఇది మనకి ఎగ్జినోస్ చిప్తో రావడం జరుగుతుంది. TFT ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకైతే 6 మరియు 8GB ర్యామ్ వేరియంట్స్ ఉన్నాయి. అలానే 128 256 స్టోరేజ్ వేరియంట్స్. దీంట్లో మనం ఫ్లాగ్షిప్ మొబైల్లో ఎక్స్పీరియన్స్ చేసే సర్కిల్ టు సెర్చ్ కూడా ఇందులో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా దీంట్లో గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ తో ప్రొటెక్షన్ అయితే ఉండబోతుంది. ఇది మనకైతే 22,000 రేంజ్ లో అయితే మంచి ఫోన్ అనే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3A స్నాప్డ్రాగన్ 7s Gen 3తో రావడం జరుగుతుంది. 6.77 ఇంచ్ OLED డిస్ప్లే వస్తుంది. 50MP ట్రిపుల్ కెమెరాతో మరియు 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇదైతే మనకి 30,000 గా వచ్చేయచ్చు. మీరు నథింగ్ ఫ్యాన్స్ అయితే మాత్రం దీనికోసం వెయిట్ చేయండి. ఇంకా పోకో F7 Pro ఇదైతే డైమెన్సిటీ 8400 అల్ట్రాతో రావడం జరుగుతుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ తో 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకైతే ఇప్పుడు 30,000 లో ఉంది. మనకైతే ఇది సేల్లో 25,000 లోపుకి అయితే వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇది మోటో Edge 60 Pro. మోటో ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుందని చెప్పొచ్చు. దీంట్లో మనకి డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ అయితే ఉంటుంది. హెడ్ కర్వ్డ్ POLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి 12GB ప్లస్ 128 or 512GB స్టోరేజ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. స్టోరేజ్ కూడా మనకి UFS 4.0తో వస్తుంది. దీంట్లో 50MP OIS ఉంటుంది. 50MP అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంటుంది. అలానే 10MP తో టెలిఫోటో షాట్స్ కూడా తీయొచ్చు. 6000 mAh బ్యాటరీతో 90W వైర్ ఛార్జింగ్ మరియు 15W వైర్లెస్ ఛార్జింగ్ తో రావడం జరుగుతుంది. IP68 మరియు 69 వాటర్ రెసిస్టెంట్ కూడా. సో దీని ప్రైస్ డ్రాప్ అయితే మనకి 35,000 నుంచి 30,000 కే పడిపోవచ్చు. మీరు ఒకసారి సేల్ స్టార్ట్ అయ్యాకైతే చెక్ చేయండి. ఈ మొబైల్స్ లో మీకు ఏది నచ్చిందో మీరేం తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని డీల్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.